ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న సిపి గారికి, ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా విచ్చేసిన పీడీజే మేడం సునీత గారికి మరియు ఇతర జ్యుడిషియల్ ఆఫీసర్స్, పోలీస్ సిబ్బంది, ఇక్కడికి విచ్చేసిన స్టూడెంట్స్, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారాలు. సో ఆల్రెడీ మీకు పోలీసు డిపార్ట్మెంట్ సైడ్ నుంచి, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా చాలా వరకు స్టాటిస్టిక్స్ చెప్పారు. సో అంతకన్నా ముఖ్యంగా ఆ స్కిట్ వేస్ చూపించారు. సో మీరు అందరు కూడా నవ్వారు, ఎంజాయ్ చేశారు. బట్ ఎంతమంది మెసేజ్ అర్థం చేసుకున్నారు, దాన్ని ఎంతమంది పాటిస్తారు అనేది క్వశ్చనే. సో అందరు కూడా ఆ స్కిట్ ద్వారా కానీ ఈరోజు ఈ ప్రోగ్రాం ద్వారా చెప్పదలుచుకుంది ఏమంటే, ఈ రోడ్డు ప్రమాదాలు ఏవైతే జరుగుతాయో దాంట్లో ఎక్కువ శాతం జరిగేవి 2 వీలర్స్ ద్వారా జరిగే యాక్సిడెంట్స్. సో అదేవిధంగా మనకి డెత్ ఏవైతే జరుగుతున్నాయి యాక్సిడెంట్స్లో ఆల్మోస్ట్ 65 to 70% డెత్ కేసెస్ అనేది 2 వీలర్స్ ద్వారానే జరుగుతూ ఉన్నాయి, 2 వీలర్స్ యాక్సిడెంట్స్లో. సో అందరు కూడా కంపల్సరీగా హెల్మెట్ పెట్టుకోవడం అనేది ఒక హ్యాబిట్గా చేసుకోవాలి. సో మీరందరు కూడా లెస్ దెన్ 18 years అండ్ మోర్ దెన్ 18 years ఉన్నారు. మీరు అదేవిధంగా మీ కుటుంబ సభ్యులకు కూడా ఖచ్చితంగా ఈ హెల్మెట్ పెట్టుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. సో మీరందరూ కూడా మేము ఆల్మోస్ట్ 1 hour ప్రోగ్రామ్ తర్వాత కూడా మీరందరూ ఈ ప్రెమిసెస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఈ కార్యక్రమం ద్వారానైనా మీరు నేర్చుకోవాలి. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా హెల్మెట్ని ధరించాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏమంటే, ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో ఒక సైడ్ వచ్చే వెహికల్, అంటే ఆ వెహికల్ని డ్రైవ్ చేసే వాళ్ళు కావచ్చు, ఆ వెహికల్లో ఉన్నవాళ్ళు అన్ని ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా పాటించవచ్చు. అంటే ఒక బైక్ మీద వెళ్తున్న వ్యక్తికి లైసెన్స్ ఉండొచ్చు, హెల్మెట్ ఉండొచ్చు. బట్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే, ఆపోజిషన్లో వచ్చేవాళ్ళు కానీ వాళ్ళ ముందు డ్రైవ్ చేసే వాళ్ళకి లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు, వాళ్ళు ఏదో సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ, అదేవిధంగా సడన్గా బ్రేక్ వేయడము, రాంగ్ రూట్లో డ్రైవ్ చేయడం వల్ల కూడా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో అంటే మనము ఖచ్చితంగా ఉన్నాము, మనకి లైసెన్స్ ఉంది, మేము హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్నాం అనుకున్నా కూడా మన ముందు డ్రైవ్ చేసేవాళ్ళు, వెనక డ్రైవ్ చేసేవాళ్ళు, ఎదురుగా వచ్చే వాళ్ళకి కూడా ఆ ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా మనకి యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు అందరు కూడా ట్రాఫిక్ రూల్స్ని పాటించాలి. ఆ